నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ దగ్గర ఉన్న హార్ముజ్ జలసంధిని దాటేందుకు వివిధ దేశాలు, ప్రపంచ దేశాలు అయితే భయపడుతూ ఉన్నాయి తమ యొక్క నౌకలను హార్ముజ్ జలసంధిని దాటి తీసుకురావడానికి. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే భారతదేశానికి సంబంధించిన జెండాలు కలిగి ఉన్న ఏవైతే నౌకలు ఉన్నాయో స్వేచ్ఛగా అయితే హార్ముజ్ జలసంధిని దాటుతూ ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం కువైట్ మరియు యుఏఈ నుంచి వెళ్ళిన 2 నౌకలు హార్ముజ్ జలసంధిని క్రాస్ చేశాయని చెప్పేసి వివరాల్లోకి వెళితే ఇరాన్ విధించిన వాస్తవ నావికా దిగ్బంధనాన్ని పాక్షికంగా ఉల్లంఘించిన తొలి సంఘటనగా కువైట్ మరియు యుఏఈ నుంచి బయలుదేరిన 2 పెట్రోలియం గ్యాస్ ట్యాంకర్లు భారతదేశానికి వెళ్లే మార్గంలో హార్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటడంతో గల్ఫ్ షిప్పింగ్లో ఒక తాత్కాలిక పురోగతి నమోదయ్యిందని చెప్పేసి, అలాగే రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం మెరైన్ ట్రాఫిక్ నుంచి అందిన షిప్పింగ్ ట్రాకింగ్ డేటా భారతీయ జెండా కలిగిన ఫైన్ గ్యాస్ ట్యాంకర్ హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించగా దాని వెనువంటనే జగ్వసంత్ కూడా ప్రయాణించిందని చెప్పేసి, ఫైన్ గ్యాస్ తనను తాను భారతీయ సిబ్బందితో కూడిన భారతీయ నౌకగా గుర్తిస్తూ ఒక సందేశాన్ని ప్రసారం చేసిందని చెప్పేసి, ఇది ఈ ప్రాంతంలో సముద్ర కదలికల చుట్టూ తీవ్రమైన సున్నితత్వాన్ని నొక్కి చెబుతూ ఉంది. 92,000 టన్నులకు పైగా ఎల్పిజిని తీసుకువెళుతూ ఉన్న 2 నౌకలు అరేబియా సముద్రం వైపు దక్షిణంగా సురక్షితంగా ప్రయాణించాయి. అవి మార్చి 26 నుంచి 28వ తేదీ మధ్య భారత ఓడరేవులకు చేరుకుంటాయని అంచనా వేస్తూ ఉన్నట్లు భారత ఓడరేవులు, నౌకా మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే భారతదేశానికి సంబంధించిన 2 నౌకలు సేఫ్గా హార్ముజ్ జలసంధిని దాటాయి. అవి 26వ తేదీ నుంచి 28వ తేదీ మధ్య భారతదేశానికి చేరుకుంటాయని చెప్పేసి భారత జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.